తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగా. మనం ఏమి చేయాలి? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుకొనుచు. సంగీతములతో బోధించుకోవాలి, కీర్తనలతో బోధించుకోవాలి, ఇంకా ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. కృపా సహితముగా మీ హృదయములలో దేవుని వాక్యము నివసింప చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ సంగీతములతో దేవుణ్ణి స్తుతిస్తూ, ఇంకా గానముతో స్తుతిస్తూ, కీర్తనతో స్తుతిస్తూ, ఆత్మ సంబంధమైన పద్యములతో దేవుని స్తుతిస్తూ, మీలో ఒకరికొకడు బుద్ధి చెప్పుకుంటూ హృదయపూర్వకముగా దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలి అంటున్నాడు. క్రీస్తు వాక్యము మనలో ఎప్పుడు సమృద్ధిగా నివసిస్తూ ఉంటుందంటే మనము వాక్యాన్ని ధ్యానించాలి ముందుగా, తర్వాత వాక్యానుసారమైన సంగీతము మనము పాడుతూ ఉండాలి, గానం చేస్తూ ఉండాలి, ఇంకా వాద్యములతో దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఆత్మ సంబంధమైన పద్యములతో దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి, వాక్యానుసారముగా బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికొకడు పాటల ద్వారా దేవుడు జ్ఞానం అంతలో పుట్టినట్లుగా మనం మంచి పాటలు పాడుతూ ఉండాలి. పాటల ద్వారా దేవుడు ఇతరులను రక్షించే అవకాశం ఉంది. గానం చేయడం ద్వారా, పద్యముల ద్వారా దేవుడు వాటి ద్వారా ఇతరులతో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి మహిమార్థమైన పాటలు పాడుతూ, ధ్యానం చేస్తూ, పద్యములతోనూ సంబంధమైనటువంటి కృపా సహితముగా దేవుని గురించి గానం చేస్తూ, మనము బుద్ధి చెప్పనక్కర్లేదు. మనం పాడే పాట ద్వారా వారు బుద్ధి నేర్చుకుంటారు. మనం చేసే గానం ద్వారా, మనం పాడే పద్యం ద్వారా వారు దానిలోని రక్షణార్థమైన మాటలు విని వాళ్ళు రక్షించబడే అవకాశం ఉంది, బుద్ధి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం అలాంటి పాటలు పాడుతూ ఉండాలి, అలా పద్యాలు పాడుతూ ఉండాలి, ఇతరులకు హెచ్చరిక అయినటువంటి గానం చేస్తూ ఉండాలి. కృపా సత్యమైనటువంటి వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయుడే అంటున్నాడు. అలా చేసుకుంటూ మీరు సమృద్ధిగా మీలో వాక్యం నివసింపనీయుడే అంటున్నాడు. ఈ వాక్యము సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అనే మాట మనలో ఎప్పుడు ఎల్లవేళలా దాచుకోవాలి. సమృద్ధిగా మన వాక్యము మనలో నివసింప చేసుకోవాలి. సమృద్ధిగా మన వాక్యం మనలో ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యం ద్వారా మనము ఆశీర్వదింపబడతాం, వాక్యం ద్వారా మనం దీవింపబడతాం, వాక్యం ద్వారా మనం నూతనపరచబడతాం, వాక్యం ద్వారా మనం రక్షణ పొందుతాం. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా రక్షణార్థమైన జ్ఞానమునకు బాల్యం నుండి మీరు ఎరుగుదురు గనక వాటి యందు నిలకడగా ఉండుడి అంటున్నాడు. రక్షణార్థమైన జ్ఞానము నీకు బోధిస్తున్నప్పుడు మీరు వాటి యందు నిలకడగా ఉండి వాటి యందు మీరు ఆశీర్వదింపబడాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. బాల్యం నుండి మీరు రక్షణార్థమైనటువంటి జ్ఞానమును మీరు వింటూనే ఉన్నారు, జ్ఞానము కలుగు చేయ లేఖనములను మీరు వింటూనే ఉన్నారు. కాబట్టి వాటిని మీరు మీ హృదయాలలో నింపుకొని వాటి యందు మీరు నిలకడగా ఉండినప్పుడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఆ వాక్యాల్లో ఏమి ఆశీర్వాదాలు రాసి ఉంచారో అవన్నీ మనము పొందుకుంటాం. ఆ వాక్యం మన హృదయంలో నింపుకున్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని ఏ విధముగా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడో ఆ దీవెనలన్నీ మనం పొందుకుంటాం. దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని ఏమి సరిచేయాలని చూస్తూ ఉన్నాడో ఆ విధముగా వాక్యం ద్వారా మనం సరిచేయబడతాం. కాబట్టి వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయమని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. బాల్యం నుండి ఈ వాక్యాలు మనలో పని చేస్తున్నాయి, కానీ అప్పుడప్పుడు వాటిని మన హృదయాల్లో నిలుపుకోవడానికి మన హృదయంలో తావేమో, వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వం.
కాబట్టి అనేక మార్లు మనము ఆశీర్వాదింపబడలేకపోతున్నాం, ఆ వాక్యాలను బట్టి ఆశీర్వదింపబడలేకపోతున్నాం. కాబట్టి ఈ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న విధముగా మనము వాక్యానికి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, బాల్యం నుండి వింటున్న ఈ వాక్యములను మనం నెవరు వేసుకుంటూ మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆ వాక్యం ద్వారా ఆశీర్వదిస్తాడు, తప్పక మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ప్రమాదం నుండి తప్పిస్తాడు, మన మార్గం అంతటిని ఆయన నడిపిస్తాడు, ఇరుకుల్లో మనకి విశాలత కలుగు చేస్తాడు, వాక్యం ద్వారా మనకి నెమ్మది సమాధానము మన హృదయాల్లో అనుగ్రహిస్తాడు. అట్టి కృప వింటున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యమును మా హృదయాల్లో సమృద్ధిగా నివసింపమని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యానికి మా హృదయంలో చోటు ఇవ్వడానికి మాకు నేర్పించదేవా. వింటున్న బిడ్డలందరూ వాక్యంను వారి హృదయంలో భద్రం చేసుకుని వాక్యం చేత ఆశీర్వదింపబడడానికి, వాక్యంలో మీరు పొందుపరిచిన దీవెనలన్నీ వారు పొందుకోవడానికి నైనా, వారు సమృద్ధిగా ఆశీర్వదింపబడి మీ బిడ్డలుగా నైనా వర్ధిల్లడానికి కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.